తవ్విస్తాడు. మళ్ళీ నీళ్లు దేవుడు పుష్కలంగా ఇచ్చి ఆ దేశం అంతా కరువు వచ్చినా కూడా సరే దేవుడు ఆ ఇస్సాకు జీవితంలో నూరంతల పంటను పండించేలాగా దేవుడు దయచేశాడు. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము ఈ రోజు మన జీవితాల్లో నూరంతల ఫలములు కావాలని అంటే ఖచ్చితంగా అబ్రహాం లాగా దేవుడు ఒకవేళ మన నుంచి ఏదైనా అడిగితే ఖచ్చితంగా మనం ఏం చేయాలి? ఇచ్చివేసేలాగా ఉండాలి. బలి అంటే చిన్న విషయం కాదు. సొంత కుమారుని, తన రక్తం పంచుకోబెట్టిన కుమారుని ఏం చేశాడు? బలి ఇచ్చేదానికి కూడా దేవుడికి వెనకాలేదు. అదే విధంగా ఇస్సాకు కూడా దేవుని విషయంలో ఎక్కడ కూడా వెనకకి తిరిగిపోలేదు. దేవుడు అబ్రహాము చేసిన వాగ్దానమునే దేవుడు ఇస్సాకు కూడా చేస్తాడు. ఎందుకనంటే అంత గొప్ప దేవుడు. అందుకే ఇస్సాకు జీవితంలో కూడా నూరంతల ఫలమును పండించే అంత గొప్పగా దేవుడు ఏం చేశాడు? దీవించాడు. చూడండి, దేవుడు ఆజ్ఞల్ని పాటించాడు, దేవుణ్ణి ప్రేమించాడు. అందుకనే తన జీవితంలో నూరంతల ఫలమును కూడా కోయగలిగినాడు. ఈరోజు మన జీవితంలో కూడా మనము ఎలాగుండాలనంటే, మన జీవితంలో నూరంతల ఫలమును నువ్వు కొయ్యాలనంటే, నూరంతల పంటను నువ్వు కొయ్యాలనంటే ఖచ్చితంగా దేవుని యందు విశ్వాసముతో మనం ముందుకు వెళ్తూ ఉండాలి. ఎప్పుడు కూడా మనము విశ్వాసంలో వెనుదిరిగిపోకూడదు. విశ్వాసంలో నమ్మకముగా ఉంటే అబ్రహామును దేవుడు ఏమన్నాడు? నా స్నేహితుడు అన్నాడు. హల్లెలూయా. అబ్రహామును ఏమన్నాడు? నువ్వు దేవునికి భయపడ్డావు కాబట్టి నీ ఒక్కగానో కుమారుని కూడా నువ్వు ఇచ్చేదానికి వెనకాలేదు. ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తానని అన్నాడు. ఈరోజు మన జీవితంలో కూడా దేవుని వెంబడిస్తూ ముందుకు వెళ్తే ఖచ్చితంగా మనము కూడా ఎప్పుడు వెనకకు తిరగకుండా దేవుని మార్గంలో వెళ్తే ఖచ్చితంగా మనల్ని, మన కుటుంబాలని, మన సంఘాలని, మన పరిచర్యని దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ఆయన ఆశీర్వాదమును ఎవరు కూడా వెనుకకు తీసుకోలేరు. ఆయన ఇచ్చే ఆశీర్వాదము అది పరలోకము నుంచి వచ్చిన ఆశీర్వాదము, అది పరలోకం నుంచి వచ్చిన వాగ్దానము. వాగ్దాన పుత్రుడు ఇస్సాకు దేవుని ఎదుట భయభక్తులు కలిగి, దేవుని ఎదుట విధేయత కలిగి, దేవునిలో విశ్వాసము కలిగి, దేవుణ్ణి ప్రేమించుకుంటూ తన తండ్రిని ఎవరైతే అబీమెలెకు కుటుంబము ఆ దేశంలో ఉన్న వాళ్ళు ఎవరైతే మోసం చేశారో, ఎవరైతే అబ్రహాము తవ్వించిన బావులను పూడ్చివేశారో, మళ్ళీ ఇతను ఏం చేశాడు? తిరిగి తవ్వించి కరువులో కూడా దేవుడు నూరంతల ఫలమును దేవుడు ఇస్సాకు ఇచ్చాడు. హల్లెలూయా. అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. అయితే మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, మనం ఒకసారి చూడండి, మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకుందాం ఫాస్ట్ గా. 6-7 వచనాలు. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడింది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకును కారణమగును. హల్లెలూయా. చూడండి, ఈరోజు ఆ రోజు దేవుడు ఒకవేళ ఇస్సాకుని ఇచ్చేదానికి వెనుతిరిగి ఉంటే ఆశీర్వదింపబడేవాడు అబ్రహాము. అయితే 3 రోజులు ఆయన ఏం పడ్డాడు చెప్పు? బాధపడ్డాడు. ఎవరు? అబ్రహాం గారు. ఇస్సాకు విషయంలో బాధపడ్డాడు. దేవుడు నాకు ఇచ్చాడు వాగ్దాన కుమారుణ్ణి, ఈయన వాగ్దాన పుత్రుడు అని అన్నాడు. ఈయన ద్వారానే నీ జనాంగం ఈయనలో నుంచే వస్తారు, రాజులు వస్తారు అన్ని చెప్పాడు. మరి స్థిరపరుస్తానన్నాడు. ఈ రోజు ఏంటి దేవుడు ఇలాగ వాగ్దాన కుమారుడు అనుకుంటాను మనసులేని అనుకుంటాడా లేదా? ఆయన దేవుని మాటని వెనుతిరగలేదు, వెళ్ళిపోతూ ఉన్నాడు. ఈ 3 రోజులు ఆయన ఆయన కుమారుని చూసుకొని ఆయన దుఃఖపడి ఉంటాడా లేదా? అయితే ఇక్కడ అంటూ ఉన్నాడు అపోస్తలుడైన పేతురు ఏమంటూ ఉన్నాడు అంటే, మీరు కొద్ది కాలం దుఃఖపడినను, అయితే మట్టిలో నుంచి వచ్చిన సువర్ణము అది మట్టిలో నుంచి బయటికి తీసి దాన్ని నిప్పులో పెట్టినప్పుడు ఏమవుతుంది? ఆ సువర్ణము
ఇంకా కాలి ఇంకా సువర్ణముగా మారుతుంది కదా, అది క్షయమైనది, మళ్ళీ మట్టిలో కలిసిపోతుంది. అక్షయమైనది ఉన్నది, అది దేవుడి వరకు నీ విశ్వాసంతో నువ్వు దేవుని వైపు నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావంటే బాబు ఖచ్చితంగా నువ్వేమవుతావు, విశ్వాసంలో పడిపోకుండా యేసుక్రీస్తు రాకల్లో నువ్వు మహిమ ఘనత అవన్నీ దేవుని దగ్గర నుంచి పొందుకుంటావు. అయితే నీ జీవితములో ఖచ్చితంగా ఒకవేళ దుఃఖం వస్తుంది, బాధ వస్తుంది అని అనుకుంటే నువ్వు విశ్వాసంలో పడిపోకూడదు, విశ్వాసంలో ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే విశ్వాసములో నువ్వెన్నడూ కుడికి ఎడమకి తొట్టిల్లకుండా దేవుని వైపు చూసుకొని ముందుకు వెళ్తూ ఉంటే అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదము, అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం దేవుడు నీకు కూడా ఖచ్చితంగా ఇస్తాడు. ఆయన అబ్రహాముని దీవించిన దేవుడు నిన్ను నన్ను కూడా ఆశీర్వదిస్తాడు, నిన్ను నన్ను కూడా ఆశీర్వదించి. అయితే ఆఖరి వరకు మనం ఏం కలిగి ఉండాలి, విశ్వాసంతో కలిగి ఉండాలి. అదే 4వ అధ్యాయంలో పేతురు రాసిన మొదటి పేతురులో 4వ అధ్యాయంలో చూడండి 12-13 వచనాలు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ప్రియులారా మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు